పోషించడం చేతకాక కన్న తండ్రే తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల పాలిట కాలయముడయ్యాడు. తన చేతులతోనే అభం శుభం ఎరుగని చిన్నారులను చెరువులో తోసేసి హత్య చేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన కామారెడ్డిలో వెలుగు చూసింది. కామారెడ్డి ఆర్బీనగర్ కాలనీలో నివాసముండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపాత్, అయాత్, మరియం ఉన్నారు. శనివారం ఉదయం 10:30 ప్రాంతంలో దుకాణంలో తినుబండారాలు కొనిస్తారని కుమార్తెలను తీసుకెళ్లాడు. మళ్లీ పిల్లలను ఇంటికి తిరిగి తీసుకురాలేదు. పైగా పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అందరూ కలిసి చాలాసేపు సమీప ప్రాంతాల్లో పిల్లల కోసం గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాయంత్రం చీకటి పడే వరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించినా పిల్లల ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్ను విచారించగా తానే పిల్లల్ని చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వెంటనే పెద్ద చెరువు వద్దకు చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు రాత్రి 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియంల మృతదేహాలు లభించాయి. అర్ధరాత్రి తర్వాత శ్రీపత్ మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అర్ధరాత్రి కనుగొన్నారు. ముగ్గురు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారుల మృతితో కామారెడ్డిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలు పోయిండ్రు కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండ్రు కదా సార్. నా పిల్లలు పోయిండ్రు కదా, నేను ఎట్లా బతకాలి సార్? నా పిల్లల కోసం నేను ఇళ్ళ పనికి పోతున్నా సార్. 2 ఇల్లు చేస్తుంటే ఇంకోటి ఇల్లు కట్టుకున్నా నేను. మా పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు నాది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. కామారెడ్డి పట్టణంలో నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల అక్కా చెల్లెల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కన్న తండ్రి తన ముగ్గురు చిన్నారులను చెరువులకు తోసేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి ఇస్మాయిల్, భార్య షేయికి ముగ్గురు కుమార్తెలు. ఆట నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇస్మాయిల్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చివరకు ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు విచారణ వెల్లడైంది. శనివారం ఉదయం పిల్లలకు తినుబండారాలు కొనిస్తానని చెప్పి ఈ ముగ్గురిని ఇంటి నుంచి తీసుకెళ్లిన ఇస్మాయిల్ పట్టణంలోని పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్లి నీటిలో చూసి హత్య చేశారు కిరాతక తండ్రి. అనంతరం పిల్లలు కనిపించలేదంటూ కూడా కుటుంబ సభ్యులతో నాటకమాట ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. తానే పిల్లల్ని చెరువులో తోసి చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అర్ధరాత్రి వరకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో చెరువులోంచి ముగ్గురు చిన్నారులు అయితే మృతదేహాలను వెలికి తీశారు. ఒక్కసారిగా ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో ఆర్బిన కాలనీలో తీవ్ర విషయాలు తలుముకున్నాయి. కన్న తండ్రి ఇలా అమాయక చిన్నారులను ప్రాణాలు తీసిన ఘటనపై స్థానికులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని అదుపులో తీసుకున్నట్టు విచారణ అయితే చేస్తున్నారు. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.